సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన డైరెక్టర్ జె సత్యనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రులు అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన జాతీయ స్థాయి సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో 11 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో కాకినాడకు చెందిన ఆంధ్ర బ్యాంక్ విశ్రాంతి సీనియర్ అధికారి జె సత్యనారాయణ డైరెక్టర్గా ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికవడం శుభపరిణామం. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఆనందభారతి ఎదురుగా ఉన్న సిటిజన్ బ్యాంక్ ప్రాంగణంలో అభినందన సభ ఘనంగా జరిగింది. జె సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ఉన్న 10 సొసైటీల్లో సిటిజన్ ఒకటి కావడం గర్వకారణంగా ఉందని, అందుకు బ్యాంక్ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తూ ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలను సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గిరీష్ కుమార్, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఆఫీషియల్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్ సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ ఎన్ మూర్తి కృష్ణమూర్తి, ఎఫ్సిఐ రిటైర్డ్ ఆఫీసర్ వెంకటరత్నం, ప్రముఖ వ్యాపారవేత్త కె రామారావు, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఏజీఎం కృష్ణమోహన్, కెవి రమణలు ప్రసంగించారు. కాకినాడ బ్రాంచ్ మేనేజర్ నాయుడు తొలుత స్వాగతం పలికారు. కౌశిక్, మూర్తి, ఫణీంద్ర, వర్మ, గోపాలకృష్ణ, రవి మరియు షేర్ హోల్డర్స్ ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ సొసైటీ ఈ 11 మందిలో శ్రీ ఎంఎస్ఆర్వి ప్రసాద్ గారిని చైర్మన్ గా తిరిగి ఎన్నుకోబడింది. అలాగే పివిఎస్ గారికి, రాజు గారికి డిప్యూటీ వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఈ సొసైటీ రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఇది అందయ్యేది కాబట్టి ఎక్కువ పురస్కరించుకొని సొసైటీ యొక్క ఆర్థిక మూలాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి మన స్టాఫ్ అందరూ కూడా ఈ సరదాగా ఈ అకేషన్ ని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సుమారుగా 4,900 కోట్లు 5,000 కోట్ల వరకు ఈ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఎలక్షన్లు జరిగిన దాంట్లో మా జె సత్యనారాయణ గారు మళ్ళీ డైరెక్టర్గా ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఆయనకి అభివందనలు తెలియజేస్తూ ఈ బ్యాంక్ యొక్క ప్లస్ పాయింట్లన్నీ కూడా ఆయన చాలా చక్కగా చెప్పారు. 200% సెక్యూరిటీగా ఉంది కాబట్టి ఈ బ్యాంక్ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ సమావేశంలో కోరడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం. సిటిజన్ బ్యాంక్ సర్వీస్ ఆస్పెక్ట్లో చాలా బాగుంది. చాలా ఫాస్ట్ సర్వీసింగ్, వెరీ గుడ్ సర్వీసు. ఇంకా సొసైటీ అంటే విపరీతమైన స్ట్రాంగ్ ఫండమెంటల్స్తో ఉన్నది. క్యాపిటల్ అవనివ్వండి, ప్రొవిజన్స్ అవనివ్వండి, లేకపోతే డిపాజిట్స్, అడ్వాన్సెస్, అన్ని ఆస్పెక్ట్స్లోని చాలా బాగుంది. సర్వీస్ ఆస్పెక్ట్లో బాగుంది. కాబట్టి ఈ సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఇంకా రాబోయే కాలంలో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. బాడీ వచ్చినందుకు శుభాకాంక్షలు చెప్తూ మన ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్ ఎంప్లాయీస్ తరఫున మేము మా టీం అంతా వచ్చి ఇక్కడ జేఎస్ గారిని గార్లైట్ చేస్తూ అభినందనలు చెప్తూ మంచి విషెస్ చెప్తూ మా కోఆపరేషను, మా ఎంప్లాయీస్ కోఆపరేషను, మా రిటైర్ ఎంప్లాయీస్ కోఆపరేషను ఈ బ్యాంకు తప్పకుండా ఉంటుంది. కారణం ఏంటంటే మా నాయకుడు హనుమంతరావు గారు హస్తాలతో స్థాపించబడిన బ్యాంకు మన ఆంధ్ర బ్యాంకు వేళ గడ్జైనా ఈ బ్యాంకు మా బ్యాంకు సొంత బ్యాంకులో మేము చూసుకుంటున్నాం. అందుకని సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్కి మా శుభాకాంక్షలు చెప్తూ జేఎస్ గారికి అభినందనలు చెప్తూ ఈ సందర్భంగా మా అందరికీ మంచి కస్టమర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం.